Hi everyone, today in this video we will see an example problem on EOQ. So EOQ means economic order quantity. This is one of the inventory control technique. So the economic order quantity is the optimum quantity of goods to be purchased at one time. సో అంటే ఒక్కసారి ఆర్డర్ చేయాలి అంటే కనుక ఎంత క్వాంటిటీలో ఆర్డర్ ఇవ్వాలి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఈఓక్యూ అంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే టు మినిమైజ్ ది యాన్యువల్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్డరింగ్ అండ్ క్యారీయింగ్ కాస్ట్. అంటే యాన్యువల్ టోటల్ కాస్ట్లో క్యారీయింగ్ కాస్ట్ ఆర్డరింగ్ కాస్ట్ మినిమైజ్ చేయడం కోసం ఎంత ఒక్కసారి ఆర్డర్ ఇవ్వాల్సిన ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఈఓక్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి సిరంజెస్ అనేది నీడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 సిరంజెస్ నీడ్ అయితే ఉంది. సో దానికి 1 ఇయర్కి ఒక 20,000 సిరంజెస్ నీడ్ ఉంది. సో ఈ 20,000 సిరంజెస్ వాళ్ళు ఒకేసారి కొనకుండా ఈ 20,000 సిరంజెస్ ఆప్టిమమ్ క్వాంటిటీ కింద ఒక్కసారి ఎంత ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే అలాగే ఎన్నిసార్లు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఆప్టిమమ్ క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆ ఆప్టిమమ్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనం ఈఓక్యూ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ ఈఓక్యూ ఫార్ములా ఈఓక్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2AO/C. హియర్ ఏ మీన్స్ యాన్యువల్ కన్జంప్షన్ ఇన్ యూనిట్స్. అంటే మనకి 1 ఇయర్కి ఎంత కన్జంప్షన్ అనేది ఎంత నీడ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సిరంజెస్ అంటే 1 ఇయర్కి 20,000 సిరంజెస్ ఉన్నాయి. అలాగే ఒక యాన్యువల్గా ఎన్ని యూనిట్స్ ఆఫ్ కన్జంప్షన్ అనేది నీడ్ అయితే ఉంది. అండ్ హియర్ ఓ మీన్స్ ఆర్డరింగ్ కాస్ట్. దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ 1 ఆర్డర్. అంటే ఒక్కసారి ఆర్డర్ చేస్తే మనకి ఎంత కాస్ట్ అవుతుంది. అండ్ హియర్ C ఈక్వల్ టు క్యారీయింగ్ కాస్ట్. దీన్ని మనం స్టోరేజ్ కాస్ట్ కూడా అంటాం. అంటే అది స్టోర్ చేసినందుకు గాను దాని యొక్క యూనిట్ కాస్ట్లో ఎంత పర్సెంటేజ్ ఈ స్టోరేజ్ కాస్ట్ అయిందనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ABC Limited uses EOQ logic to determine the order quantity for its various components and is planning its orders. So the annual consumption is 80,000 units. అంటే ABC లిమిటెడ్ అనే దానికి సో సంథింగ్ ఏవో గూడ్స్ ఆర్ ఏదో ఇన్వెంటరీ అనేది 1 ఇయర్కి యాన్యువల్ కన్జంప్షన్ అనేది 80,000 నీడ్ అయితే ఉంది. సో ది కాస్ట్ టు ప్లేస్ 1 ఆర్డర్ ఈక్వల్ టు 1,200 రూపీస్. అంటే ఒక్కసారి ఆర్డర్ చేయడానికి వాటికి 1,200 రూపీస్ అనేది ఆర్డరింగ్ కాస్ట్ అవుతుంది. కాస్ట్ పర్ యూనిట్ అంటే ఇది 80,000 యూనిట్స్ కాబట్టి ఒక్క యూనిట్ కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్. అంటే క్యారీయింగ్ కాస్ట్ ఈ 6% ఆఫ్ యూనిట్ కాస్ట్. అంటే క్యారీయింగ్ కాస్ట్ అంటే స్టోరేజ్ కాస్ట్ అనేది యూనిట్ కాస్ట్లో 6% అనేది అవుతుంది. సో ఫైండ్ ఈఓక్యూ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ ఇయర్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారీయింగ్ కాస్ట్ అండ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. So here solution EOQ. What is EOQ formula? Square root of 2AO/C. Here square root of 2 into A means annual consumption. Here the annual consumption is 80,000 units. ఇక్కడ మనం యూనిట్స్ మాత్రమే తీసుకుంటాము, కాస్ట్ తీసుకోము. ఓకే, హియర్ 2 into annual consumption 80,000 units into here O means ఆర్డరింగ్ కాస్ట్. అంటే కాస్ట్ టు ప్లేస్ 1 ఆర్డర్. అంటే ఒక్క ఆర్డర్ ఇవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 1,200 బై C means carrying cost. Carrying cost is 6% ఆఫ్ యూనిట్ కాస్ట్. అంటే ఒక్క యూనిట్ కాస్ట్లో 6% అనేది క్యారింగ్ కాస్ట్ అవుతుంది. అంటే టోటల్ ఇయర్ కాస్ట్ ఫర్ యూనిట్ ఈక్వల్ టు 50 రూపీస్. దెన్ 50 into 50లో 6% అవుతుంది. అంటే 50 into 6/100. దట్ మీన్స్ అంటే ఇది కాల్కులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 3 వస్తుంది. ఇది ఫైనల్గా కాల్కులేట్ చేస్తే మనకి ఈఓక్యూ ఎంత వచ్చిందంటే 8,000 యూనిట్స్. అంటే సో మనకి కావాల్సిన యాన్యువల్ కన్జంప్షన్ ఈ 80,000 యూనిట్స్. ఒక్క ఆర్డర్ చేయాలంటే మనం ఆప్టిమమ్ క్వాంటిటీగా ఎన్ని ఆర్డర్ చేయాలి అంటే కనుక 8,000 యూనిట్స్ అనేది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. Then what is the second point? Number of orders per year. Here number of orders per year equal to annual consumption by EOQ. So here annual consumption equal to 80,000 units. Then 80,000 by EOQ 8,000. అంటే
టోటల్ మనకి 1 ఇయర్కి కావాల్సిన 80,000 యూనిట్స్ ఒక్కసారి 8,000 ఆర్డర్ పెడితే కనుక హౌ మెనీ టైమ్స్ మనం ఎన్నిసార్లు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది? 10 టైమ్స్. దట్ మీన్స్ మనం 1 ఇయర్లో 10 టైమ్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క ఆర్డర్కి 8,000 చొప్పున మనం 10 టైమ్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ ఇయర్. అండ్ థర్డ్ వన్, ఆర్డరింగ్ కాస్ట్. హౌ టు ఫైండ్ అవుట్ ఆర్డరింగ్ కాస్ట్? ఆర్డరింగ్ కాస్ట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ ఇయర్ ఇంటూ కాస్ట్ టు ప్లేస్ 1 ఆర్డర్. అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ ఇయర్. సో మనం ఆల్రెడీ కాల్కులేట్ చేసాము. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఏమో 10 ఆర్డర్స్ అంటే 10 ఇంటూ కాస్ట్ టు ప్లేస్ 1 ఆర్డర్. అంటే 1 ఆర్డర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? సో కాస్ట్ టు ప్లేస్ 1 ఆర్డర్ ఈక్వల్ టు 1200 రూపీస్. అంటే ఒక్కసారి ఆర్డర్ చేయడానికి 1200 రూపీస్. దెన్ 10 టైమ్స్ ఆర్డర్ చేస్తాం అంటే 10 ఇంటూ 1200 ఈక్వల్ టు 12,000 రూపీస్ ఆర్డరింగ్ కాస్ట్. అండ్ నెక్స్ట్ వన్, carrying cost. So how to find out? Carrying cost equal to average inventory into price per unit into carrying cost percentage. So here average inventory. Here average inventory ఎలా find out చేస్తామంటే average inventory equal to EOQ by 2. సో ఆల్రెడీ మనం EOQ ఫైండ్ అవుట్ చేసాము. సో ఎన్ని యూనిట్స్ వచ్చినాయి అంటే 8,000 యూనిట్స్ వచ్చినాయి. దెన్ EOQ by 2 ఈక్వల్ టు 8,000 by 2. దట్ మీన్స్ 4,000 అనేది యావరేజ్ ఇన్వెంటరీ. సో మనం క్యారింగ్ కాస్ట్ చేయాలి అంటే కనుక మనం క్యారింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక యావరేజ్ ఇన్వెంటరీ ఇంటూ క్యారింగ్ కాస్ట్. హియర్ యావరేజ్ ఇన్వెంటరీ ఏమో 4,000 అండ్ క్యారింగ్ కాస్ట్ సో ఆల్రెడీ చేసాము ఇందాక 50 రూపీస్. అంటే 1 యూనిట్ కాస్ట్లో 6% అన్నాడు. అంటే 50 ఇంటూ 6/100 ఈక్వల్ టు 3 రూపీస్. దట్ మీన్స్ 4,000 ఇంటూ 3 రూపీస్ ఈక్వల్ టు 12,000 రూపీస్. అంటే క్యారింగ్ కాస్ట్ ఆల్సో 12,000 రూపీస్. దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ వన్? టోటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. సో కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక సో ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ ప్లస్ ఆర్డరింగ్ కాస్ట్ ప్లస్ క్యారింగ్ కాస్ట్. సో ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే యాన్యువల్ రిక్వైర్మెంట్ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్. సో మనకి యాన్యువల్ రిక్వైర్మెంట్ అంటే యాన్యువల్గా మనకి ఎంత కన్జంప్షన్ అనేది ఉంది అంటే కనుక యాన్యువల్ కన్జంప్షన్ ఈక్వల్ టు 80,000 యూనిట్. 1 ఇయర్కి 80,000 యూనిట్స్ నీడ్ అయితే ఉంది. దెన్ 80,000 యూనిట్స్ ఇంటూ పర్ యూనిట్ కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్. దెన్ 80,000 యూనిట్స్ ఇంటూ 50 రూపీస్ దట్ ఈక్వల్ టు 40 lakhs రూపీస్ అనేది ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ అయింది. సో దెన్ టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ ప్లస్ ఆర్డరింగ్ కాస్ట్ ప్లస్ క్యారింగ్ కాస్ట్. అంటే ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ 40 lakhs ప్లస్ క్యారింగ్ కాస్ట్ ఎంత అయింది మనకి? క్యారింగ్ కాస్ట్ అనేది 12,000 అండ్ ఆర్డరింగ్ కాస్ట్ ఆల్సో 12,000. దెన్ అన్నీ యాడ్ చేస్తే 40 lakhs 24,000. దిస్ ఈజ్ టోటల్ కాస్ట్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈఓక్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈఓక్యూ ఈజ్ నథింగ్ బట్ ఆప్టిమమ్ క్వాంటిటీ. సో ఒక్కసారి ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈఓక్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం యాన్యువల్ కన్జంప్షన్కి గాను ఎన్నిసార్లు ఆర్డర్ చేయాలి. సో అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి టోటల్ కాస్ట్ తెలియాలి అంటే కనుక ఆర్డరింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము, క్యారింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే ఇన్వెంటరీ పర్చేస్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఈ 3 కాస్ట్ యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. సో ఇన్ కేస్ ఒక్కొక్కసారి సప్లయర్ అనేవాడు డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇక్కడ ఈఓక్యూ అనేది 8,000 యూనిట్స్ వచ్చింది. సో ఎబో అంటే 50,000 యూనిట్స్ ఎబో మీరు పర్చేస్ చేస్తే 2% డిస్కౌంట్ ఇస్తాను అని ఒక్కొక్కసారి సప్లయర్ అనేవాడు డిస్కౌంట్ ఆఫర్ చేస్తాడు. సో అప్పుడు ఏమని అడుగుతాడంటే సో మీకు ఈఓక్యూ ఆర్డర్ బెటరా లేదంటే ఈ విధంగా 2% డిస్కౌంట్ దగ్గర మనం సప్లయర్ ఇచ్చిన ఆఫర్ బెటరా ఏది బెటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దెన్ ఏం చేస్తాము అంటే కనుక సో మనకి ఈఓక్యూ దగ్గర చేసాము అంటే కనుక 1 యూనిట్ కాస్ట్ ఈక్వల్ టు 50 రూపీస్. సో ఇక్కడ మనకి 2% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ బల్క్గా 50,000 ఆర్డర్ ఎట్ ఏ టైం 50,000 ఆర్డర్ చేస్తే 2% డిస్కౌంట్ వస్తారు అంటున్నాడు. సో దెన్ అప్పుడు యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది? సో అంటే 50 ఇంటూ 2/100 ఈక్వల్ టు 1 రూపీ. 50 ఇంటూ 2/100 ఈక్వల్ టు 1 రూపీ. అంటే
ఇస్తానన్న సప్లయర్ ఇస్తానన్న డిస్కౌంట్ ఎంత, 1 రూపీ డిస్కౌంట్. అంటే 50 రూపీస్ మైనస్ 1 రూపీ ఈక్వల్ టు 49 రూపీస్. అంటే 1 యూనిట్ కాస్ట్ మనం ఈఓక్యూ ఆర్డర్ ప్రకారం ఆర్డర్ చేస్తే, సో మనం ఈఓక్యూ ప్రకారం ఆర్డర్ చేస్తే 50 రూపీస్ 1 యూనిట్ అవుతుంది. అలాగే మనకి సప్లయర్ ఇచ్చిన ఆఫర్ని చూసుకుంటే 2% డిస్కౌంట్ చూసుకుంటే మనకి 1 యూనిట్ కాస్ట్ 49 రూపీస్ అవుతుంది. అంటే సేమ్ ప్రొసీజర్, యూనిట్ కాస్ట్ 49 దగ్గర మళ్ళీ సేమ్ కాల్కులేట్ చేసి ఏది మినిమం కాస్ట్ వస్తుందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా? థ్యాంక్ యూ.